భారతదేశంలో శిల్పకళకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక సాధారణమైన రాయిని కూడా భగవంతుడిగా మార్చే శక్తి ఒక్క శిల్పకారుడికి మాత్రమే ఉంది. అలాంటి శిల్పాలు చెక్కే చోటికే మనం ఇప్పుడు వచ్చాం. అసలు వాళ్ళు ఒక శిల్పాన్ని చెక్కడానికి రాయిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, చెక్కేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని మొత్తం కూడా మనం వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. మీ పేరన్నా? పురుషోత్తం. ఇప్పుడు మీరు ఈ వృత్తిని ఎంతకాలం నుంచి చేస్తున్నారన్న? నేను 2011లో స్టార్ట్ చేశాను. 2012-16 బ్యాచ్ నా దేవస్థానంలో డిప్లొమా చేశాను. ఓకే. ఒక రాయిని శిల్పంగా మార్చేటప్పుడు మీరు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అది చెప్పగలుగుతారా? సమస్యలు అంటే వర్క్ హార్డ్, మిషన్ రివర్స్ రావడం, దెబ్బలు తగులుతూ ఉంటాయి, పని చేసినప్పుడు పొరలు వస్తూ ఉంటాయి, పని వేస్ట్ అవుతుంది, మెటీరియల్ వేస్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక రాయిని ఎలా సెలెక్ట్ చేస్తారన్న? ఓకే, ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది, దీనికి ఈ విగ్రహానికి అయితే ఇది కరెక్ట్ గా ఉంటుంది, ఎటువంటి క్రాక్స్ రాకుండా ఉంటుంది అని మోస్ట్ ఆఫ్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా, అవి ఆ రాయిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే విగ్రహాలకు వాడే రాయి కృష్ణశిల అంటారు. ఆ రాయి మేము తమిళనాడు నుంచి తెప్పించి దాంట్లోనే చేస్తాం. అంటే ఇప్పుడు దాని లోపల పొరలు రావడం అది ఏదన్నా ఉందంటే ఫస్ట్ మనం విగ్రహం స్టార్ట్ చేసే ముందు నీళ్లు పోసి కడుగుతాం. కడిగినప్పుడు దాని లోపల గాలి పొరలు ఏదన్నా ఉందంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఓకే. అప్పుడు దాన్ని ఇది సెట్ అవుతుంది, రిజెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి. అంటే పాలరాయి అనేసి, మైసూర్ రాయి అనేసి, దీంట్లో శాండ్ స్టోన్ వేసి వస్తుంది, రకరకాలు ఉన్నా కానీ మనకు తిరుపతిలో ఆధ్యాత్మికంగా నల్లరాయి మాత్రమే మనకి అందుబాటులో ఉన్నది, మార్కెట్ లో ఉన్నది కూడా. ఇక్కడ పాలరాయి అనేది మనకు రాయి అందుబాటులో వస్తుంది కానీ దాంట్లో చేయలేం. మరకతం ఉంది, మరకతం రాయి మనకు అందుబాటులో లేదు. మనకు అందుబాటులో ఉన్నది ఒక రాయి మాత్రమే. ఓకే. అంటే అభిషేకానికి ఇటువంటి రాయిలే యూజ్ చేయాలి, బయట పెట్టే విగ్రహాలకి ఇటువంటి రాయిలే యూజ్ చేయాలి అనేసి ఉంటాయి కదా. సంబంధించి మనకు ఆల్మోస్ట్ వచ్చేది గర్భగుళ్ళు నిర్మాణం, గర్భగుళ్ళకి సంబంధించి సెలవులే వస్తాయి మనకి. అంటే అదే ఆ గర్భగుడిలో పెట్టే విగ్రహాలకి పర్టికులర్ రాయి అనేసి ఉంటుంది కదన్నా, అది ఎటువంటి రాయి? నార్మల్ గా నల్లరాయి. అంటే మనకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నది అదే. గర్భగుడిలో పెట్టేది మరకతం పెడతారు, పాలరాయి పెడతారు. పాలరాయి అనేది రాజస్థాన్, జైపూర్ పోవాలి, మనకు అందుబాటులో లేదు. మనకు అందుబాటులో ఉన్నది మన ఇక్కడున్న దీనికి బడ్జెట్ గానీ అన్ని విధాలుగా ఈ నల్లరాయి అనేది అందరికీ అందుబాటులో ఉంటది, బడ్జెట్ పరంగా గానీ మనకు వర్క్ పరంగా గానీ అన్నిటికీ. మరకతం అనేది అది బడ్జెట్ ఎక్కడికో పోద్ది. అంటే అప్పటి కాలంలో రాజులు కూడా సున్నపు రాయిలతో ఎక్కువగా చేసేవారు కదా. సున్నపు రాయిలతో గుడి నిర్మాణాలు, విగ్రహాలు కాదు. విగ్రహాలు అనేది చాలా తక్కువ. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేసి అన్నారు కదా. ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు చేస్తుంటారు? అండ్ చేసిన విగ్రహాల్లో ఒక పెద్ద గుడిలో అందుకుంటున్న పూజలు అందుకుంటున్న విగ్రహం ఏమైనా ఉన్నాయన్నా? నేను ఇప్పటి వరకు చేసిన వాటిల్లో పెద్దదంటే ఆంజనేయ స్వామి చేస్తా 18 అడుగులు, ఇక్కడ కేవీపల్లి దగ్గర ఉంది. ఇంకోటి సిట్టింగ్ అన్నపూర్ణ దేవి చేస్తా 13 అడుగులు, అది అనకాపల్లి. మెయిన్ పెద్దవంటే తర్వాత ఇంకోటి వెంకటేశ్వర స్వామి చేసాం, ఒకటి మహారాష్ట్ర నాందేడ్ దగ్గరకు ఒకటి చేసాం, ఇంకోటి జగ్గంపేట చేసాం 8 అడుగులు వెనక మకర తోరణంతో ఒకటే. ఇప్పుడు ఇంకా ఇవి పెద్దవంటే ఇవి చేసాం ధ్వజస్తంభాలు. ఇప్పుడు విగ్రహాలు చేస్తారు కదన్నా, ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయన్నా? అంటే ఇండియా వైడ్ ఇప్పటి వరకు నేను ఎక్కువ చేసింది కోస్తా ఆంధ్ర ఇటు ఒరిస్సా వరకు నాది ఎక్కువ. నెక్స్ట్ అమెరికా పంపించా, కెనడా పంపించా, మహారాష్ట్ర, తెలంగాణ ఎక్కువ. అంటే ఇండియా వైడ్ గా పంపిస్తాం. ఇప్పుడు టూల్స్ ఎటువంటి వీటికి? మిషనరీ వచ్చింది కదా, మోస్ట్లీ మిషనరీ ఉంది. దానికి తగ్గ టూల్స్, మిషనరీకి సంబంధించి దానికి తగ్గ టూల్స్ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉంది, దానికి తగ్గట్టుగా చేస్తున్నాం. ఈ వృత్తి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మా అభిప్రాయం అంటే కష్టపడి చేసుకుంటే బ్రతుకు లోటు ఉండదు. అంటే నేను ఎట్లా ఆడుతున్నానంటే, ఇప్పుడు ఉన్న ఈ శిల్పకళని చాలా మందికి తెలియదు. ఈ శిల్పకళ ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరేమో ఉండదు. అవును. విగ్రహం, గుడి గాని కళ గాని ఎవరికైనా తెలిసి ఉంటది, కానీ దాని మీద ఫోకస్ చేసే అంత లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ లో కష్టపడి చేసే అంత లేదు. నీకు ఇప్పుడు ఏదో వాళ్ళు తెల్లవారి నుంచి ఎండలో పని చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవడో వచ్చి పని చేస్తాడా? చేయడు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 4 years కోర్స్ ఉంది, డిప్లొమా కోర్స్ అనేసి. 10th అయిపోయిన తర్వాత తీసుకుంటారు. 4 years నువ్వు జాయిన్ అయినప్పుడు నీ పేరు పైన ₹1,00,000 డిపాజిట్ చేస్తారు. నువ్వు 4 years లో ఉన్న సబ్జెక్టులు అన్ని కంప్లీట్ చేసుకొని బయట వస్తే నీ ₹1,00,000 ఆ 4 years కి బ్యాంక్ తరపున వచ్చిన వడ్డీ మొత్తం కూడా నీకు ఇస్తారు. నీ బ్రతుకు కావాల్సినంత సబ్జెక్ట్ దారి చూపిస్తారు, నీకు దారి చూపించి పంపిస్తారు. సబ్జెక్ట్ అనేది ఉంది, నేర్పించే వాళ్ళు ఉన్నారు, దానికి తగ్గ ఇది ఉంది, నేర్చుకునే వాళ్ళు లేరు. స్కోప్ ఉంది, చెప్తున్నాం కదా. మా పనిలో ఎవరైనా సరే మినిమం వాళ్ళకు కావాల్సినంత శాలరీ ఎర్న్ చేసుకునే దానికి మంచి స్కోప్ ఉంది. అయితే వాళ్ళకై ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండి చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక రాయిని సెలెక్ట్ చేసుకుంటారు, ఆ రాయిని ఆర్కిటెక్చర్ గీస్తారు కదా, జస్ట్ డ్రాయింగ్ చేస్తాం. ఫస్ట్ అది ఒక ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు మొత్తం 4-5 స్టెప్స్ వస్తాయి డ్రాయింగ్. ఫస్ట్ డ్రాయింగ్, సెకండ్ డ్రాయింగ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేసి డ్రాయింగ్ వైజ్ వర్క్ ప్రాసెస్ ని బట్టి చేస్తారు. వర్క్ విగ్రహం అంతా పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తారు. పాలిష్ చేసిన తర్వాత దానికి ఆర్నమెంట్స్ వేసేదాన్ని జీవరేఖలు అంటారు. అది ఫైనల్. అది అయిపోయిన తర్వాత డెలివరీ ఎప్పుడు అనేది, విగ్రహం పట్టుకెళ్ళేది ఎప్పుడు అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మొహం చేస్తాం. ముందు మొహాలు చేయం. తర్వాత మొత్తం ఫినిష్ అయ్యి అక్కడ డెలివరీ అవుతుంది అంటే ఇక్కడ రేపు ఒకవేళ ఇవాళ రేపా తీసుకెళ్తారంటే అప్పుడు మొహం చేస్తాం. ముందే మొహాలు చేసి పెట్టాం. ఒక విగ్రహాన్ని చేయడానికి ఎంత టైం పట్టచ్చు అంటే విగ్రహం సైజును బట్టి, పొజిషన్ బట్టి, సిట్టింగ్, స్టాండింగ్, 4 చేతులు, 2 చేతులు, 8 చేతులు, వాహనం పైన కూర్చున్నట్లు, ఇట్లా విగ్రహంలో ఉన్న వర్క్ బట్టి టైం తీసుకుంటుంది. మినిమం చెప్పండి. అంటే యావరేజ్ అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకోండి, 10కి వస్తారు, 4కి వెళ్తారు. ఇది అలా ఉండదు. మార్నింగ్ 5:30-6 కద్దా వచ్చేస్తారు, ఈవినింగ్ 8:30-9 వరకు చేస్తారు. అది డేస్ లెక్క చెప్పం. రెండోది మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ మాతో పాటు డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫీజు లెక్క, విగ్రహం సైజుని బట్టి విగ్రహానికి ఎంత అనేది. కాబట్టి వాళ్ళు ఇట్లా శాలరీ బేస్డ్ కాదు, శాలరీ కాదు, విగ్రహానికి ఇంత, విగ్రహానికి SSR అనేది ఉంటుంది. దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి రోజుకు 1,600 కూలి లేబర్. అంటే వాళ్ళు టైం టు టైం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేసి. అంటే ఇప్పుడు మార్కెట్ లో శిల్పులు తగ్గిపోయినారు, పని చేసే వాళ్ళు లేరు. ఈ వర్కులు చాలా ఎక్కువ ఉన్నాయి. దాని మీద ఫోకస్ ఉండి ఎవరైనా నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండేవాడు కరెక్ట్ గా ఒక 6 నెలలు గట్టిగా పనిచేసినాడంటే ఆ జీవితాన్ని, అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కి వాళ్ళకి సరిపోయేట్టుగా వాళ్ళు సంపాదించుకోవచ్చు. సంవత్సరం పని చేసినారు అనుకో సెటిల్. ఆ పని నేర్చుకునేది సంవత్సరం నేర్చుకుంటే తర్వాత వాళ్ళ జీవితం అది సరిపోయేట్టుగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. इसको हिंदी में बोलते हैं गट्टी। फिर ये अपन चटनी में डालते हैं ना, नारियल चटनी, मिर्ची पाउडर को, वो मिर्ची डाल के इसमें और भी अपन कोई भी सामान, धनिया पाउडर कोई भी बनवाते तो उसमें बनाते। मैं राजस्थान से हूँ, इधर में तिरुपति के लिए, इधर में मैं देखो 9 years हो गया इधर में। इधर में पहले यादगिरी गुट्टे में वर्किंग किया 30 साल, फिर इधर में आलागढ़ा में वर्किंग, फिर इधर में तिरुपति में, अब तिरुपति में हो गया 2 साल हो गया तिरुपति, 2 साल हो गया. இன்னும் பாலிஷ் பண்ணி மறுபடியும் இது கொஞ்சம் கம்மி பண்ணி ஏன்னா அது சிவலிங்கம் சிவலிங்கம் இந்த பேஸ் இருக்குல்ல, பேஸுக்கு கொஞ்சம் வச்சு பேஸ் மட்டும் எடுக்கணும்ல, அங்கே வச்சு சாமி கும்பிட்டுட்டு அப்புறமா பேஸ் எடுப்பாங்க. ఓకే. చూశారు కదా శిల్పం ఎలా తయారవుతుంది, శిల్పం యొక్క ప్రాసెస్ ఏంటి అని. ఈ జనరేషన్ యూత్ అంతా కూడా ఈ డిగ్రీలు, బీటెక్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని వెళ్ళిపోతున్నారు. శిల్పకళ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. దీంట్లో కూడా చాలా ఫ్యూచర్ ఉందని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ వర్త్ మీకు బాగా నచ్చింది అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంచి వీడియోలు తీయాలని మీ సపోర్ట్ కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.